మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్లోని ఒక బూత్లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. ఆ ఎన్నికల్లో శేషగిరిరావు పోరాటం టీడీపీ నేతలు కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు కూడా నమోదు చేశారు. నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడంపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. పసుపు జెండా చేతబట్టి రౌడీ ఫ్యాక్షన్ రాజకీయాలపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు ప్రతి కార్యకర్త, నాయకుడికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శేషగిరిరావు లేకపోయినా మాచర్ల నియోజకవర్గంలో ఆయన చేసిన పోరాటం పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సాధారణ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ క్యాప్చర్ను శేషగిరిరావు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన నంబూరి శేషగిరిరావు మృతి చెందారు. అయితే ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఏ రకంగా చర్చించుకున్నారు? అసలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అక్కడ? మాచర్ల నియోజకవర్గం రైల్వే గేట్ సమీప గ్రామానికి చెందిన నంబూరి శేషగిరిరావు నేడు మృతి చెందారు. అయితే ఆయన గత ఎన్నికల్లో ఆయన చేసిన పోరాటం టీడీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయ్యి పోలింగ్ ఈవీఎం మిషన్ పగలగొట్టారు. అయితే ఇంకో ఈవీఎం పగలగొట్టే ప్రయత్నంలో ఆయన అడ్డుకున్నారు. ఆయన అడ్డుకుని ఆ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు విరోచితంగా పోరాడడానికి స్ఫూర్తి నింపారు కౌశల్య. అయితే ఇప్పుడు ఇలాంటి గొప్ప నాయకుడు కోల్పోయిందని చెప్పుకోవచ్చు టీడీపీ. సో ఎలా స్పందిస్తున్నారు అక్కడ నాయకులందరూ కూడా? ఇప్పటికే సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు పోరాటం చేయడానికి మానసికంగా సంసిద్ధత నింపడంలో శేషగిరిరావు స్ఫూర్తి నింపారని చెప్పి అటు చంద్రబాబు, ఇటు లోకేష్, ఇటు గొట్టిపాటి రవికుమార్ కూడా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు కౌశల్య. అయితే శేషగిరిరావు గారికి గుండెపోటుతోనే మృతి చెందారా, లేదంటే ఆయనకి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన గుండెపోటుతోనే మరణించారన్న సమాచారం అందుతుంది. ఆయన ఆ గ్రామానికి సంబంధించి టీడీపీ శ్రేణులు కానీ స్థానిక ఎమ్మెల్యే గాని అక్కడికి హాజరయ్యి సీఎం ఆ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు గారితో మాట్లాడించినట్టు మనకు సమాచారం అందుతుంది కౌశల్య. కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? టీడీపీ కుటుంబంలో టీడీపీ పార్టీలో ఒక కార్యకర్త మరణిస్తే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు నారా చంద్రబాబు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉంటారు, ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆ టీడీపీ కుటుంబము అనేది ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు కౌశల్య. ఆయన ఏ సమయానికి మరణించడం జరిగింది? ఆయన ఈ రోజు మధ్యాహ్నం మరణించారని చెప్పి మనకు సమాచారం అందుతుంది కౌశల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్లోని ఒక బూత్లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో శేషగిరిరావు పోరాటం టీడీపీ నేతలు కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు కూడా నమోదు చేశారు. నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడంపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.